మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నేనటి కథలో మనం ఈ బ్రహ్మ యొక్క మాయాన్ని పటాపంచలు చేశాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మ తాను చేసిన తప్పు తెలుసుకుని కృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కరించి అతనికి ప్రదక్షిణం చేసి మాయమైపోయారు. ఇప్పుడు ఇతని దగ్గర కృష్ణుడి దగ్గర ఒరిజినల్గా ఉన్నటువంటి గోపాలురు, అలాగే తాను గోపబాలుడుగా లేగలుగా మారినటువంటి రెండో బృందం రెండూ ఉన్నాయి. దాంతో వెంటనే ఈయన తాను సృష్టించిన గోపాలులను లేగలను చూశాడు. వాటి అవసరం ఇక లేదనుకున్నాడు, మాయం చేశాడు. గుహలో దాగిన అసలు గోపాలుడిని లేగలను రప్పించాడు. వారికి వారి తల్లిదండ్రులకు కూడా ఏడాది కాలం గడిచిన సంగతి తెలియనట్టుగా చక్కదిద్దాడు. ఇప్పుడు అసలు గోపాలుడు అడవి బాట పట్టిన కృష్ణుని కోసం నిరీక్షిస్తూ కృష్ణుడు ఎంతకీ రాడేమిటి అనుకుంటున్నారు. అడవి వైపు చూశారు. అప్పుడు కనిపించాడు కృష్ణుడు లేగలను తోలుకుంటూ వస్తున్నాడు. అడుగు అంటే అడుగు అంటూ కృష్ణుని ఒకరికొకరు చూపించుకుని దగ్గరికి వచ్చాక అతన్ని గట్టిగా కౌగిలించుకున్నారనమాట. చూడు, నీకోసం చద్దులు తినకుండా ఎలా కాచుకుని కూర్చున్నామో, రారా చల్లటి పెరుగు ముద్దలు నీకోసమే అన్నారంతా. పక్కన కూర్చోబెట్టుకున్నారు కృష్ణుణ్ణి. ముద్దలు తినిపించారు. తింటూనే నిద్రపోయాడు కృష్ణుడు. అతనితో సహా గోపాలుడు కూడా కాసేపు విశ్రమించారు. మేలుకున్న తర్వాత కబుర్లలో పడ్డాడు. కొండచిలో నోటిలోకి తాము ప్రవేశించడం, కృష్ణుడు రాక తమను అతను కాపాడడం అంతా కథగా చెప్పుకున్నారు. కథలు కథలుగా ఎదిగాడు కృష్ణుడు. కొంటి గోపాలుడు వ్యక్తుడయ్యాడు. వేణువుని అందుకున్నాడు. వేవేల రాగాల్ని పలికించాడు. ఆ రాగాలకు బృందావని తరించిపోయింది. ఒకనాడు కృష్ణుడి వేణుగానానికి తన్మయులై బలరాముడితో సహా కృష్ణుని చేరుకున్నారు గోపాలురంతా.
అందరూ కలిసి బృందారణ్యం మధ్యలోకి ప్రవేశించారు. మృగపక్షి గణాలతోటి అలరాడుతున్న ఆ అరణ్యంలో విహరించాలని కృష్ణుడి కోరిక కలిగింది. ఆ కోరికను తెలుసుకున్నాడేమో బలదేవుడు చెప్పాడిలా, తమ్ముడు, ఈ అడవిలో చిలుకలన్నీ నిన్ను పిలుస్తున్నట్టుగా పలుకుతున్నాయి. గండు తుమ్మెదల ఝుంకారాలు నిన్ను కీర్తిస్తున్నట్టుగా ఉన్నాయి. సాక్షాత్తు పరమేశ్వరుడివే అని నిన్ను అర్చించేందుకు మునీశ్వరులంతా ఇటే వస్తున్నారు. నీలాంబరం ధరించిన నిన్ను చూసి నల్లని మేఘం నేల మీదకి దిగిందని భ్రమపడి పురివిప్పి నెమళ్ళు నాట్యాలు చేస్తున్నాయి. అమాయక గోపికల్లాగా ఆడలేళ్లన్నీ కూడాను కళ్ళు విప్పార్చి నిన్నే చూస్తున్నాయి. ఆత్మీయుడు అని కోకిలడు గానం చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అడవి అంతా నువ్వు ఇక్కడికి వచ్చినందుకు ధన్యమైనట్టుగా ఉంది. చాలా అందంగా ఉంది. ఆలస్యం ఎందుకు, పద, ఆడి పాడి అందర్నీ అలరించు అన్నారు. అన్న అనుమతి లభించడంతో స్నేహితులు లేగదూడలతో సహా కృష్ణుడు అడవిలో యథేచ్ఛగా తిరిగాడు. తిరిగి దూరంగా ఉన్న గోవులను చేరపిలిచాడిలా, ఇదిగో పూర్ణచంద్రిక, ఇక్కడున్నాను, ఇటురా. గౌతమి, ఇలా రారా. భగీరథి, సుధాజలరాశి, రండి రండి. దగ్గరికి వచ్చిన ఆవుల్ని వాటేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, మురిసిపోయాడు. తమ్ముణ్ణి ఆ తీరును చూసిన బలరాముడు ఎంతో పొంగిపోయాడు. వేదాంత వీధుల్లో విహరించేవాడివి లీలామానుష విగ్రహుడై దుర్గమారణ్యాల్లో తిరిగాడు. ఆదిశేషునిపై పవళించవలసిన మహాభోగి చిగురుటాకు సజ్జలపై శయనించాడు. మానస గుహల్లో సంచరించే మహనీయుడు పర్వత గుహల్లో పాదాలు మోపాడు. అఖిల లోకశ్రేయుడైన కృష్ణుడు గోపాలుడితో కలిసి చెట్ల నీడల్లో తిరిగాడు. యజ్ఞయాగాల భాగాలందుకునే మేటి కాయకసరులతోటి కడుపు నింపుకుంటున్నాడు. తాను పరమేశ్వరుడు అన్న సంగతే మర్చిపోయాడు కృష్ణుడు. స్నేహితులతో చెట్టాపట్టాలేసుకుని చిందులేస్తున్నాడు. అలసిన కృష్ణుడిని వీపును మోశారు కొందరు. ఆకొన్న కృష్ణుడికి అన్నం తినిపించారు కొంతమంది. దాహం అంటే దోసిళ్లతోటి నీరు తీసుకొచ్చి దాహం తీర్చారు కొంతమంది. నిద్ర వస్తోందంటే నా తొడపై తలపెట్టుకో అంటే నా తొడపై తలపెట్టుకో అని వాళ్ళందరూ పోటీకొచ్చారట. ఇలా కృష్ణుడిని ప్రేమించి పలవరించే గోపాలురు అతను కనిపించకపోతే కన్నీరు మున్నేర అయ్యేవారు. రోజులు గడిచిపోతున్నాయి. అప్పుడు విదేహ రాజ్యంలో ఒక అద్భుతం జరిగింది. కుంభకుడు చాలా ప్రసిద్ధుడు. యశోదాదేవికి తమ్ముడు. ధర్మద అతని భార్య. 2 పిల్లలు అతనికి. కుమారుని పేరు శ్రీధాముడు, కుమార్తె పేరు నీల. ఆవిడ సౌందర్య రాశి, మహా అందాల రాశి. ఈ అందాల రాశి నా భార్య అయితే బాగుండంటే నా భార్య అయితే బాగుండని ఆశించేవారు అక్కడ ఎక్కువ మందిట. ఆ పిల్లను ఇచ్చి పెళ్లి చేయమని కుంభకుణ్ణి అడగని వారు లేరు. పిల్ల పెళ్లి సంగతి అలా ఉంచితే కుంభకుణ్ణి గోధనంలో 7 ఆబోతులున్నాయి. ఆ 7 కాలనేమి పుత్రులు రాక్షసులు. వారంతా ఆబోతులుగా ఎందుకు జన్మించారంటే కృష్ణుడికి కుంభకుడు బంధువు. ఆ కారణంగా కృష్ణుడు ఎప్పటికైనా అక్కడికి వస్తాడు. వస్తే అతన్ని కొమ్ములతో పొడిచి చంపేయచ్చని వారి ఆలోచన. కృష్ణుణ్ణి వారెందుకు చంపాలనుకుంటున్నారంటే తమ తండ్రి కాలనేమిని మహావిష్ణువు చంపాడు కాబట్టి. ఆ మహావిష్ణువే కృష్ణుడు కాబట్టి అతని కోసం నిరీక్షిస్తున్నారు. ఆ నిరీక్షిస్తూ యథేచ్ఛగా దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రజలను అనేక విధాలుగా హింసిస్తున్నారు. ఎదురుపడిన ఎలాంటి ఎద్దులనైనా మీదపడి కుమ్మేస్తున్నాయి ఆబోతులు. పాడి ఆవులను ఒక్కొమ్మడిగా సంహరిస్తున్నాయి. బలవంతుడు ఎవరైనా అడ్డుకుంటే అతన్ని కూడా గిట్టలతో కొమ్ములతోటి పొడిచి చంపుతున్నాయి. కంచెలు పాడి చేస్తున్నాయి. గోడలు దూకేస్తున్నాయి. పంట చెల్లల్లో పడి పంటంతా తిన్నంత తిని మిగిలిన దాన్ని బురదపాలు చేస్తున్నాయి. కాపరులను కూడాను కనికరించడం లేదు. చంపి వారి పొలాల్లో విసిరేస్తున్నాయి. ఈ ఆబోతుల అరాచకానికి రైతులు తట్టుకోలేకపోయారు. రాజుని ఆశ్రయించారు. చేతులు జోడించి నమస్కరించారు. ప్రభు, కుంభకుణ్ణి ఆబోతులు మా పొలాల్లో పడి పంటలను పాడి చేస్తున్నాయి. వాటిని అరికట్టడం మహాబలవంతుల వల్ల కూడా కావడం లేదు. తక్షణం ఆబోతులు నిర్మూలించండి అన్నారు. రాజు తీవ్రంగా ఆలోచించాడు. వెంటనే కుంభకుణ్ణి రప్పించాడు. ఆజ్ఞాపించాడు ఇలా, కుంభక, నీ ఆబోతులు పంటలు నాశనం చేస్తున్నాయి. అలవందల్ని కుమ్మి చంపుతున్నాయి. రైతులంతా బాధలు పడుతున్నారు. రాజుని కనుక వారంతా నా దగ్గరికి వచ్చి బాధలు వెళ్లబోసుకున్నారు. గోపాలుల్లో గొప్పవాడివి, తలుచుకుంటే ఏమైనా చేయగలవు. ఆబోతుల్ని బంధించు, లేదంటే అడవులకి తరలించు. నీ అనుచరులు బలవంతులని విన్నాను. వారికి ఇది అసాధ్యం కాదు, వెళ్ళు అన్నాడు. సౌదానికి చేరుకుంటూనే అనేక మంది బలిష్ఠుల్ని పిలిపించాడు ఈ కుంభకుడు. రాజాజ్ఞని చెప్పి ఆబోతుల్ని బంధించమన్నాడు.
సరేనని పెద్ద పెద్ద పలుపులతోనూ వలలతోనూ బయలుదేరారు బలిష్ఠులు. పలుపులతో ఆబోతులను బంధించి చూశారు. పలుపులు తెంచేసుకుని పరిగెత్తాయి. మళ్లీ ప్రయత్నిస్తే బలిష్ఠులను కూడా కుమ్మి గాయాలు పాలు చేశాయి. వలలతో బంధించి చూశారు, చించేసాయి వాటిని. బయటపడి బంధించి చూసిన వారిని కొమ్ములతో పొడిచి హింసించాయి. పలుపులు వలవలు కాదు, క్రూర మృగాలను పట్టుకునేందుకు మాటు పట్టినట్టుగా ఆబోతులకు మాటు పెట్టారు. గోతులు తవ్వి అవి కనిపించకుండా వాటిపైన ఆకులు కొమ్మలు పేర్చారు. ఆబోతులు అక్కడి వరకు వచ్చేవి. పడతాయి దొరుకుతాయి అనుకునే వేళ వాటిపై నుంచి గెంతి కాపలాదారుల్ని కత్తుల్లాంటి కొమ్ములతోటి పొడిచి పారిపోయేవి. ఎన్ని విధాలుగా ప్రయత్నించా ఫలితం లేదు. దాంతో వెనుదిరిగి కుంభకోణ్ణి సమీపించాడు బలిష్ఠులు. వారి ప్రయత్నాలు బాధలు అన్నీ వివరించారు. గాయాల్ని చూపించారు. ఆబోతుల్ని బంధించడం మా వల్ల కాదంటే కాదన్నారు. క్షమించమని వెళ్ళిపోయారు. ఏం చెయ్యాలో, ఆ ఆబోతుల్ని ఎలా అరికట్టాలో అంతు చిక్కలేదు ఈ కుంభకుడికి. అప్పుడు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ ఆబోతులను నిశ్శేషంగా నిర్మూలించిన వీరాధి వీరుడికి తన కుమార్తెని నీరనిచ్చి వివాహం చేస్తానని ప్రకటన చేశారు. ఆ ప్రకటన విన్న గోప ప్రముఖులు ఆశ్చర్యపోయారు. చిత్రంగా ఉందే, ఆబోతులను అరికడితే కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడా? ఏం ఆ నగరంలో ఆపాటి పోటరు లేరా అనుకున్నారు. కుంభకుడు చెడ్డ భయస్థుల్లా ఉన్నాడు, ఆబోతులను బంధించడం పెద్ద పనే అనుకున్నారు కొంతమంది. ఉప్పొంగిన ఉత్సాహంతో అంతా విదేహ రాజ్యానికి చేరుకున్నారు. నగరం నిండా గోపాలురే. ఎక్కడ చూస్తే అక్కడ గుంపులు గుంపులుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆబోతుల్ని బంధించడం నాకు చిటికలో పని. ముందు వాటి కొమ్మును పట్టుకుంటాను, తర్వాత కిందకి ఈడ్చి కొడతాను. వాటిని బోర్లా బొక్కలు పడ్డా వెంటనే ముక్కుని తాళతో బంధించేస్తాను. నేనైతే కంటి చూపుతోనే బంధించేస్తాను అన్నాడు ఇంకొకతను. నా చూపుకే భయపడతాయన్నాడు ఇంకొకతను. కుంభకుణ్ణి ఆబోతుల గురించి నందుడికి ముందే తెలిసింది. అతను తన ఆబోతుల సంగతిని దూతల ద్వారా నందుని చెవిలో వేశాడు. ఆ గండం గట్టికిచ్చమని వేడుకున్నాడు. దాంతో తప్పనిసరియే బలిష్ఠులైన కొందరు గోపకుమారుని యశోద బలరామకృష్ణులతో సహా నందుడు విదేహ రాజ్యానికి చేరుకున్నాడు. బలరామకృష్ణుని చూసి అక్కడ స్త్రీలంతా ఎవరే ఈ రాకుమారుడు, రామలక్ష్మణులాగా ఉన్నారు. యువతలైతే కృష్ణుని చూసి పరవశించిపోయారట. భార్యాబిడ్డలతో సహా వస్తున్న నందుణ్ణి ఎదురేగి ఆహ్వానించాడు ఈ కుంభకుడు. యశోదను ధర్మద వద్దకు తీసుకువెళ్ళాడు. ఆవిడ్ని కౌగిలించుకుంది. బలరామకృష్ణుడు శ్రీరాముడి చేతులు పట్టుకుని నడిపించుకుని వచ్చి మరీ సుఖాసనాల్లో కూర్చోబెట్టాడు. విందు జరిగిందప్పుడు పంచభక్ష పరిమాణాలు వడ్డించారు. అనంతరం అంతా ఇష్టాగోష్ఠిలో పాల్గొని మాటలతోనే ఒకరినొకరు వినోదించుకున్నారు. అనుకున్నది అయింది. కృష్ణుడు వచ్చాడు. కసి తీరుతుంది అనుకున్నాయి ఆబోతులు. చెలరేగిపోయాయి. లేగలను ఆవులను కొమ్ములతో పొడిచి చంపాయి. కనిపిస్తే చాలు కత్తుల్లాంటి కొమ్ములు విసిరి రక్తం కళ్ళజూస్తున్నాయి. వాటికి కనిపించకుండా ప్రాణభయంతో ఆలమందలన్నీ దూరంగా పరుగందుకున్నాయి. లేగలు ఆవులు కనిపించకపోవడంతో అవి మనుషుల మీద పడ్డాయి. ఆ ఆబోతులు ఎదురించిన గోపాలను విసిరికొట్టి కుంభకుణ్ణి ప్రాంగణంలోకే ప్రవేశించేశాయి. పెద్ద పెద్ద రంకెలు వేసేశాయి. మునికాళ్లతోటి నేలను దువ్వి చిందులు వేశాయి. ఇరుగు పొరుగు ఇళ్లలోని బాణలను తుత్తునీళ్లు చేశాయి. పందిళ్లను గోడలను కొమ్ములతో కూల్చేస్తాయి. స్త్రీలు బాలలు వృద్ధులు అది చూసి భయం తలుపులు మూసుకున్నారు. తలుపులు మూసుకున్న వారిని వదిలిపెట్టలేదు ఆబోతులు. మూసిన తలుపులను విరగొట్టేశాయి. ద్వారాలను పెకిలించి వేశాయి. ఇళ్లను కూల్చేస్తాయి. కనిపిస్తే చంపేస్తాయి, కనిపించకుండా దాక్కోవాలి జనాలు అనుకున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు పాపం వారంతా. మరి ఆ రాత్రి వారికి గడిచిందా లేదా? ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. గోప ప్రముఖులందరినీ తన సౌధానికి ఆహ్వానించాడు కుంభకుడు. సభ తీర్చాడు. పెళ్లి కూతురు వేషంలో ఉన్న కుమార్తె నీలను పక్కనే కూర్చోపెట్టుకున్నాడు. శ్రీకృష్ణ బలరాములతో సహా సభలోని వారందరూ వినేట్టుగానే ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం సంఘటన జరిగింది అన్నది కూడాను మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు.